కోస్తా జిల్లాలో రెండో రోజు కూడా భిన్నమైన వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు రాయలసీమలో ఎండల తీవ్రత కొనసాగుతుంటే ఉత్తర కోస్తా అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో చూసుకుంటే చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్న సమయంలో కూడా అక్కడక్కడ కూడా చిరుజల్లులు కురుస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా దక్షిణ కోస్తా నుంచి అలాగే రాయలసీమ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల ఈ రకమైన వాతావరణం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సోమవారం చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. అట్లాగే సముద్రపు అలల తాకిడిలో కూడా చాలా వ్యత్యాసం గమనించవచ్చు. నేను విశాఖలోని సబ్మెరైన్ మ్యూజియం వెనక ఉన్నాం. ఆ వెనక అలల తాకిడి ఏ రకంగా ఉందో కూడా మీరు చూడవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గతంలో చూసుకుంటే ఈ రాళ్ళకి అలాగే సముద్రానికి మధ్య కొంత గ్యాప్ ఉండేది. ఆ గ్యాప్ లో నడుచుకుంటూ కూడా సందర్శకులు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు చూసుకుంటే భిన్నంగా ఉంది. ఈ తరహా వాతావరణం మరొక 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే దక్షిణ కోస్తా అలాగే ఉత్తర కోస్తా జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు రేపు కూడా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ చూస్తే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావం వల్ల ఈ రకమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు అంటే ప్రధానంగా చూసుకుంటే చిత్తూరు, కర్నూలు, నంద్యాల పరిసర ప్రాంతాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న కూడా చూసుకుంటే చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదైంది. అయితే దానికి భిన్నంగా ఈ రోజు విశాఖలో చూసుకుంటే వాతావరణం చల్లగా మారిన పరిస్థితి, అలాగే అలల తాకిడి కూడా పెరిగింది. అలాగే గాలిలో కూడా చల్లని గాలి కూడా వీస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందని వాతావరణ శాఖ చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే వేసవిలో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు ఎండల తీవ్రత రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కనిపిస్తే, మరోవైపు దక్షిణ కోస్తా అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం భిన్నంగా చల్లని వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల చూస్తే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం పిడుగులు కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా చూసుకుంటే రైతులు అలాగే గొర్రెల కాపరులు కొంతవరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 2 రోజుల క్రితం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా మందస సమీపాన ఇలాగే పొలానికి వెళ్లిన తల్లి కూతుర్లు కూడా పిడుగుపడి మృత్యువాత పడిన పరిస్థితి. ఈ దశలో ఈ వాతావరణం మరో 2 రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశంతో ప్రజలు మెరుపులు అలాగే ఉరుములు అలాగే వర్షం కురిసే సమయంలో ఖచ్చితంగా చెట్ల కిందకు వెళ్లరాదు. చెట్ల కింద నీడ కోసం చేరినట్లయితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.